హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ మూమెంట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లడ్డు కోసం ఫస్ట్ మనం శనగపిండి అయితే తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఎంత లూజ్ ఉంటుందో దానికంటే ఇంకా కొంచెం ఎక్కువే లూజ్ ఉండాలి. అలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఈజీగా బూందీ పడుతుంది. కలర్ కోసం చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. బయట కలర్స్ ఏం యూస్ చేయలేదు. ఇలా రావాలి మనకి. అయితే పిండి ఎంత లూజ్ ఉంటే మనకి బూందీ అంత ఈజీగా పడుతుంది. అందుకే పిండి చాలా లూజ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. వేడయిన తర్వాత ఇప్పుడు బూందీ ప్రిపేర్ చేసుకుందాం. ఆ బూందీ అయితే ఎక్కువ మాడిపోకూడదు, అలా అని ఉడకకుండా ఉండకూడదు. జస్ట్ మనం వేడైన ఆయిల్లో బూందీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అందులో కలిపి తీసి బయట వేయండి. అంతే, మళ్ళీ ఎక్కువ అయితే మాడిపోతుంది. ఇంతే, ఇలా అయ్యే వరకు ఉంచండి చాలు. నెక్స్ట్ ఇదంతా మనం బూందీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బూందీ ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనం 1 kg పిండికి 1 kg షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 kg షుగర్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. షుగర్లో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుతూ ఉండండి. పానకం అయితే ప్రిపేర్ అవుతుంది. దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకోండి, అదే ఇలాచీ పౌడర్, అది వేసేయండి. ఇప్పుడు మొత్తం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇందులో వేసేయండి. వేసి బాగా కలపండి, మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుతూనే ఉండండి మొత్తం. ఇప్పుడు కలిపిన తర్వాత దాన్ని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి, అంతా కలిసిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని తీసి కింద పెట్టండి, గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. అంతే. ఇప్పుడు లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. బాగా వేడి అయితే చేయకండి, ఒక 10-15 మినిట్స్ ఆగి చేయండి. మళ్ళీ బాగా చల్లారిపోతే లడ్డు అయితే రాదు మనకి, మొత్తం ఇట్లా ఊడిపోతుంది. వేడి మీదనే చేయండి. చూసారు కదా, లడ్డు అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి